ఇంటికి పోయిన తర్వాత సైతానుగాడు కూడా కొన్ని బిస్కెట్లు వేస్తుంటాడు మనకి. అర్థమైందా? ఏమేస్తాడు? కొన్ని బిస్కెట్లు వేస్తాడు. ఆ బిస్కెట్ డబ్బు రూపంలో ఉండొచ్చు, పురుషులకు స్త్రీల రూపంలో ఉండొచ్చు, స్త్రీలకు పురుషుల రూపంలో ఉండొచ్చు, ఐశ్వర్యం రూపంలో ఉండొచ్చు, అధికారం రూపంలో ఉండొచ్చు, పేరు గొప్పల రూపంలో ఉండొచ్చు, సుఖభోగాల రూపంలో ఉండొచ్చు. బిస్కెట్ ఏ రూపంలోనైనా ఉండొచ్చు. వేస్తాడు వాడు. నువ్వు బెండ్ అయ్యేదానికి అనుకూలంగా నువ్వు దేనికి బెండ్ అవుతావో ఆ బిస్కెట్లు వాడి దగ్గర సమృద్ధిగా ఉన్నాయి. వేస్తాడు. ఈ రక్షణ విలువ తెలియనటువంటి వాళ్ళు వాడు వేసే బిస్కెట్లలో ఏదో బిస్కెట్ని పట్టుకుంటారు. పట్టుకొని నాకు ఏదేమైనా బిస్కెట్టే ముఖ్యమని రక్షణ వదిలేస్తారు. మారు మనసుకు తగిన ఫలాన్ని వదిలేస్తారు. వదిలేసి మళ్ళా పోయి ఆ బురదలో పొర్లాటం మొదలు పెడతారు. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పింది? బిస్కెట్లు నానా రకాలు. వ్యసనాలు కూడా బిస్కెట్లే. వ్యసనాలు కూడా బిస్కెట్లే. ఆ బిస్కెట్లు ఎలా ఉంటాయంటే, అంతకుముందు మందు తాగేటప్పుడు నువ్వు జనానికి దాపిచ్చుంటావు. ఇప్పుడు నువ్వు మందు మానుకున్నాక ప్రతి ఒక్కడు వచ్చి నీకు దాపిస్తారమ్మంటారు. అరే నేను మానేశానురా అంటే, ఊరుకోవా, నువ్వు డబ్బులు పెట్టొద్దు కానీ నేనే పెట్టుకుంటారా, ఇవాళ నాకు ఫుల్గా డబ్బులు వచ్చినాయి అనుకుంటా వస్తాడు. తమ్ముడా వింటున్నావా? ఈ బిస్కెట్ల వాళ్ళు వస్తారు నీ దగ్గర, ఖచ్చితంగా వస్తారు. దయ్యమే పంపిస్తాడు, సైతాన్ పంపిస్తాడు వాళ్ళని. వాళ్ళు వచ్చి నిన్ను ప్రేరేపించడం మొదలు పెడతారు. అప్పటిదాకా నువ్వు ఆశించిన ఆమె నీకు ముఖం చూపకుండా వీపు చూపిన ఆమె ఎప్పుడైతే నువ్వు దేవుని వైపు తిరిగి మారు మనసు పొంది బాప్తిస్మం పొంది రక్షణలోకి వచ్చావో, ఇక ఆమె నీకు ఫోన్ చేయడం మొదలుపెట్టింది. మొన్నటిదాకా నన్ను ఫాలో అయ్యావుగా, ఏంటి మాట్లాడటం, ఏంటి అసలు నాకు వెళ్ళి చూడటం మానేసావేంటి? అట్లాగా నువ్వు ఎవరిని, పురుషుడినా స్త్రీనా, నువ్వు ఎవరిని గూర్చి ఆశిస్తావో ఆలోచిస్తావో ఆ బిస్కెట్లన్నీ నీకు అందుబాటులోకి వస్తాయి. ఎప్పుడు మారు మనసు పొంది రక్షణలోనికి వచ్చిన తరువాత. అప్పుడు నీకు మైండ్ పనిచేయాలి. ఇప్పటిదాకా నాకు అందనివి నాకు ఎందుకు అందుబాటులోకి వచ్చాయి, ఇప్పటిదాకా నన్ను ప్రెజర్ చేయనివి ఇప్పుడు ఎందుకు ప్రెజర్ చేస్తున్నాయి అంటే, సైతాను గాడి చేత ప్రేరేపించబడి నన్ను శోధిస్తున్నారు అని నువ్వు మెళకువగా గ్రహించాలి. అట్లా కాకుండా పిల్ల మైండ్ కలిగి ఉన్నావు అనుకో, పాపం ఉపవాసం వల్ల ఉండి వచ్చి ఉంటారు మీలో కొంతమంది తినే వచ్చి ఉంటారు. చాలా ప్రయాసపడి టైం అంతా వెచ్చించి రక్షణ పొంది ఇంత విలువైన యేసు సిలువలో ప్రాణం పెట్టి ఇచ్చిన రక్షణ పోగొట్టుకుని తిరిగి భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయే పరిస్థితుల్లో కొంతమందిని చూసి చెప్తున్నాను నేను ఈ మాట. కాబట్టి ఇంతకు మీరు శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యుల్లాగా పై వేషానికి వచ్చారా, లేకపోతే అంతరంగంలో మారు మనసును కలిగే